టు బి ఫ్రాంక్ చెప్తా, ఎవరు ఏమనుకున్నా నాకు అభిప్రాయం ఏం లేదు కానీ, బట్ నిజంగా మోనాలిసాలో నేనైతే ఆ అందం చూడలేదు. అందరూ అంత మెస్మరైజింగ్గా అంత చక్కగా ఉందని డంపు కొడుతున్నారా లేకపోతే ఏంటో మరి నాకు తెలియదు, కానీ నేనైతే ఆ అందం నాకు ఎక్కడ కనపడలేదు. ఇలా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోనాలిసాని పెట్టి ఎవరెవరెవరినో పెట్టి కంపేర్ చేస్తే అందంగా లేదంటున్నారు. బట్ ఉన్నలో ఉన్నంత ఆ గుడిసెలో కొద్ది గొప్ప బాగానే ఉందిగా, కళ ఉంది ముఖంలో అంతే. బట్ కానీ మిస్ వరల్డ్ కంటే కూడా ప్రపంచ సుందరలాగా అందరూ ఎవడి కళ్ళు వాడివి. అయితే నాకు మన కంటికి అనిపించలేదు, ఇంకొక కంటికి అనిపించింది. ఎవడి చూసే విధానం వాడిది. సో ఆ పిల్ల ఎందుకో నచ్చింది. ఆ మణిపురి డైరీస్ అనే సినిమాలో ఆ డైరెక్టర్ పాపం ఆ పిల్లని పెట్టుకుందాం అనుకున్నాడు. వీళ్ళేమో తన్ని తరిమేశారంట అని తెలిసింది, కుంభమేళాలో లేదని. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అందరినీ కన్విన్స్ చేసి 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 లాస్ట్కి సైన్ చేయించుకున్నాడు. నాకు యాక్టింగ్ రాదు ముర్రో అని కూడా చెప్పింది. పర్లేదు మేమే నేర్పిస్తాము నీకు, మెలకువలన్నీ నేర్పిస్తామని చెప్పి ఆవిడని తీసుకొని వెళ్ళిపోయాడు డైరెక్టర్. రేపో మాపో ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ గాడ్ ఆ సినిమా ఒకవేళ నిజంగా రిలీజ్ అయినాక ఏమో హిట్ అయింది, ఇంకో 4 అవకాశాలు మోనాలిసాకి వచ్చాయి అనుకోండి, మళ్ళీ ఎవడైనా సెల్ఫీ అడిగితే ఆమె ఇవ్వకపోతే దీనికి ఎంత పొగరు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడున్నామని అక్కడ పెట్టకండి, సంతోషం పోనివ్వండి. అంటే ఎంతమందిని ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడికే చేరుస్తున్నారు. మోనాలిసా మాత్రం దానికి మినహాయింపు కాదు అని చాలామంది అంటున్నారు. బట్ ఆవిడ మినహాయింపే అనేలాగా ఉంటే బెటర్. కానీ ఇక్కడ సోషల్ మీడియా అని ఒక రకంగా మీరు మాటల్లో అంటే తప్పు కొంచెం వాళ్ళది ఉన్నట్లుగా మాట్లాడారు. బట్ సోషల్ మీడియా ఈ ఫేమ్ ఎవరైతే అయినారో వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, అది ఎండ్ అయిపోదు కదా. అట్లీస్ట్ వచ్చి గుర్తుపట్టడం, ఇతను పలానా వ్యక్తి ఇతను కచ్చాబాద అని గుర్తుపట్టడం, అట్లీస్ట్ ఆ ఇది ఉంటుంది కదా. బట్ ఎక్కడ ఎండ్ అవ్వదు కదా. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని పనికి మాలిన పెంట అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది.